తాజా 30 మోడర్న్ పాలిటిక్స్లో సక్సెస్ కావాలంటే ముందుగా సోషల్ మీడియాలో సక్సెస్ కావాలి. మొదట ఫేస్బుక్, ట్విట్టర్, ఆ తర్వాత వాట్సాప్, యూట్యూబ్లు చాలా శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయాన్ని జగన్ కంటే ముందు చంద్రబాబు గుర్తించారు. ఫేస్బుక్ మీద చాలా లోతుగా ఆయన దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ చేసిన శ్రమకు ఫేస్బుక్లో గుర్తింపు లభించింది. ఆ పార్టీ పేజీకి ఇప్పుడు ఏకంగా 31 లక్షల లైకులున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఆ పార్టీకి ఫేస్బుక్, వాట్సాప్ బాగా ఉపయోగపడ్డాయి. ఈ విషయాన్ని జగన్ పార్టీ 2 ఏళ్లు ఆలస్యంగా గుర్తించింది. సోషల్ మీడియా మీద లోతుగా దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా గడిచిన 2 ఏళ్లుగా విజృంభిస్తోన్న యూట్యూబ్ మీద వైసీపీ గట్టి పట్టు బిగించింది. తనకు అనుబంధంగా బోలెడని యూట్యూబ్ ఛానళ్లను ఓపెన్ చేయించింది. ఇవన్నీ జగన్కు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. టెక్నాలజీ విషయంలో చంద్రబాబు చాలా ముందుంటారు. కానీ అధికారంలో ఉండడం వల్ల కాబోలు యూట్యూబ్ పవర్ని చంద్రబాబు కానీ ఆ పార్టీ నేతలు కానీ సరిగా గుర్తించలేదు. ఈ విషయంలో జగన్ దుమ్ము రేపుతున్నారు. ఏకంగా 3000 మంది సైన్యంతో ఆయన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విశేష అనుభవం ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విషయంలో జగన్కు బాగా ఉపయోగపడుతున్నారు. తెలుగు వాళ్లకు చదవడం అంటే మహా బద్ధకం. ఎవరైనా చెప్తుంటే వినడానికి మాత్రం బాగా ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే తెలుగునాట యూట్యూబ్ విస్తృతంగా పాపులర్ అయింది. అమరావతిలో వైసీపీ నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడం, యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోలను లక్షలాది మంది జనం వీక్షించడం చూశాం. ఇదే ఊపుతో ఎన్నికల్లో కూడా గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.